హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సంక్రాంతి దగ్గర పడుతుంది. సంక్రాంతి అంటేనే టాలీవుడ్కి ఒక సినిమా సీజన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే స్టార్స్ ఉంటారో వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ప్రతిసారి ఇది మేల్ హీరోస్ మధ్య మాత్రమే ఒక ఫైట్గా ఉంటూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఇది హీరోయిన్స్కి డూ ఆర్ డై సిచ్యువేషన్గా మారింది. చాలామంది హీరోయిన్లు వరుస సినిమాలు చేస్తున్నా కొంత ఫ్లాప్స్ చేస్తూ ఉండడం, అవకాశాలు రాకపోతూ ఉండడం, ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఒక్కటైనా హిట్ అయితే తప్ప నిలబడని పరిస్థితుల్లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. సో డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఈ సంక్రాంతికి నిలబడిన ఆ హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నయనతార గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పటి నుంచో మనం గజనీ సినిమా దగ్గర నుంచి కూడా ఇప్పటికీ చూసినప్పటికీ అంతే యూత్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. అలాగే సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, మెగాస్టార్ కావచ్చు, మలయాళ నటులు కావచ్చు, అందరితో కూడా నటిస్తూ ఒక మెగా హీరోయిన్గా కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే ఆవిడ సినిమాలన్నీ కూడా కొంత డిజాస్టర్స్ నడుస్తూ ఉండడము, ఆవిడ చేసే ఉమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఈవెన్ ఓటీటీస్లో కూడా ఫెయిల్ అవుతూ ఉండడం వల్ల పెద్ద సక్సెస్ఫుల్ టాక్ అయితే ఆవిడ సినీ కెరియర్లో ఇప్పటివరకు లేదు, కోవిడ్ తర్వాత నుంచి. సో ఎప్పుడు కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయకుండా తనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఏర్పాటు చేసుకున్న నయనతార ఎప్పుడైతే డిజాస్టర్స్ కొంచెం వినిపిస్తూ తన ఫేమ్ అంతా తగ్గిపోతున్న క్రమంలో చిరంజీవితో నటించబోతున్న మనశంకర్ వరప్రసాద్ సినిమాలో మాత్రం యాక్టివ్గా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేశారు. అదే మనకి చెప్తూ ఉంటుంది ఆ యూటర్న్ తీసుకోవడం అనేది కొంత మేబీ తన కెరీర్ని ఇంకొంచెం ట్రాక్లోకి తీసుకురావడం కావచ్చు. ఇప్పుడు కనుక మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి కన్నా కూడా ఇది ఎంతో కీలకమైన విషయం నయనతారకి. ఎందుకంటే ఎంతోమంది హీరోయిన్లు ఉన్న క్రమంలో ఈ సినిమా కూడా ఫెయిల్ అయ్యి, అది కూడా మెగాస్టార్ సినిమా ఫెయిల్ అయితే కనుక నయనతార పొజిషన్ చాలా డేంజరస్గానే ఉంటుందని అనుకోవచ్చు. ఇకపోతే రెండవ హీరోయిన్ మీనాక్షి చౌదరిది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పొజిషన్. సంక్రాంతికి వస్తున్నాం, లాస్ట్ సంక్రాంతికి చేసిన సినిమాలో అది చాలా పెద్ద హిట్ అయింది, చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఆ సినిమాలో క్రెడిట్ అంతా కూడా ఐశ్వర్య రాజేష్కి దక్కింది తప్ప మీనాక్షి చౌదరి గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. ఇకపోతే గుంటూరు కారం కావచ్చు, చాలా సినిమాల్లో తను కనిపించింది, పెద్ద స్టార్స్తో కనిపించింది. ఆ సినిమాల్లో అన్నిట్లో కూడా మేము ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ రోల్స్ చేసినప్పటికీ ఎందుకో తనకు అనుకున్నంత పేరైతే రాలేదు. ఇప్పుడు తను నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమాతో రాబోతుంది. మీనాక్షికి ఉన్నటువంటి ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే తను ఏ దాంట్లో అయినా సరే కొంత సైలెంట్ రోల్స్ చేస్తూ ఉండడం, కొంత యాక్టివ్గా చేసిన హీరోని డామినేట్ చేసేటువంటి రోల్స్ రాకపోవడం. అట్లీస్ట్ నవీన్ పోలిశెట్టితో చేసేటువంటి ఈ అనగనగా ఒక రాజు సినిమాలతో అయినా తన మీద కొంత పాజిటివ్ టాక్ వచ్చి నిలబడితే తప్ప మీనాక్షి చౌదరి లేకపోతే తను కూడా ఫేడ్ అవుట్ అయిపోయే అవకాశం ఉంది. ఇకపోతే మూడో హీరోయిన్ నిధి అగర్వాల్. హరిహర వీరమల్లు లాంటి పెద్ద సినిమా, అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, తనతో చేసినటువంటి సినిమా పూర్తిగా డిజాస్టర్ అయిపోయింది. ఇప్పుడు అందులోని ఇంకో పెద్ద స్టార్తో తను చేయబోతుంది ది రాజాసాబ్ ప్రభాస్ సినిమాతో ఈ సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకవేళ హరిహర వీరమల్లులానే ఇది కూడా డిజాస్టర్ అయితే మాత్రం నిధి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. స్టార్ హీరోస్ విషయం మాత్రం వేరు. రాజాసాబ్ ఎటువంటి రిజల్ట్ ఇచ్చినా ప్రభాస్ కెరీర్ అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది, పాన్ ఇండియా ఇమేజ్ ఉంటుంది. కానీ హీరోయిన్ల పొజిషన్ అది కాదు. సో నిధి అగర్వాల్కి ది రాజాసాబ్ అన్నది ఒక క్రిటికల్ ప్రాజెక్ట్గా అయితే మారబోతుంది. ఇదే రాజాసాబ్తో తన కెరీర్ని టెస్ట్ చేసుకోబోతున్నటువంటి ఇంకొక హీరోయిన్ మాళవిక మోహన్. తనకి తమిళ్లో అంత క్రేజ్ లేకపోయినా తెలుగునాట ఫస్ట్ సినిమా మాత్రం ది రాజాసాబ్ కాబోతుంది. ఒకవేళ రాజాసాబ్లో నిధి అగర్వాల్తో పాటు మాళవిక మోహన్కి కూడా ఇంపార్టెంట్ స్కోప్ ఉండి ఇద్దరు నిలబడితే ఇద్దరు కెరీర్స్ నిలబడే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సంక్రాంతికి పోటీలో ఉన్న ఇంకొక హీరోయిన్ డింపుల్ హయాతి. గోపీచంద్తో నటించిన రాంబాణం సినిమాలో తప్ప తర్వాత తను ఎప్పుడూ కనిపించలేదు. కాకపోతే మాస్ జాతర సినిమా ఫెయిల్ అయినా, అంతకుముందు ఎన్నో సినిమాలు ఫెయిల్ అయినా ఇప్పటికీ రవితేజ ఫామ్లోనే ఉన్నారు. తను భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో రాబోతున్నారు. అందులోను గోదావరి నేపథ్యంలో ఈ సినిమాని తీసుకురాబోతున్నారు కాబట్టి హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రవితేజ కూడా కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా వర్కౌట్ అయితే రవితేజ కన్నా కూడా ఎక్కువగా ప్లస్ అయ్యేది మాత్రం డింపుల్ హయాతికే. ఏదేమైనప్పటికీ సంక్రాంతి వెరిడిక్ట్ వచ్చే వరకు డింపుల్ హయాతి కెరీర్ నిలబడుతుందో లేదో చెప్పలేము. ఇకపోతే ఇంకొక ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు పూజా హెగ్డే, ఇంకొకరు శ్రీలీల. వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు, చాలా ఫ్యాండమ్ క్రియేట్ చేసుకున్నారు. ఈవెన్ శ్రీలీల అయితే ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ ఆల్ టాప్ హీరోయిన్ అన్నటువంటి టాక్ కూడా తెచ్చుకుంది. కానీ వరుస అవకాశాలు వచ్చాయి పెద్ద పెద్ద హీరోలతో చేసిన. శ్రీలీల చేసినటువంటి అన్ని సినిమాలు ఈ మధ్య ఆల్మోస్ట్ ఆల్ డిజాస్టర్స్ అయ్యాయి. స్కంద కావచ్చు, లేటెస్ట్గా వచ్చిన మాస్ జాతర కావచ్చు, అంతకుముందు చేసిన రాబిన్హుడ్ కావచ్చు. సో వరుస డిజాస్టర్స్లో ఉన్న శ్రీలీల ఇప్పుడు శివకార్తికేయన్తో పరాశక్తి సినిమాతో రాబోతుంది. ఒకవేళ ఈ సినిమా వర్కౌట్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ టాక్ని పాజిటివ్ టాక్గా మార్చుకుని టాప్ హీరోయిన్స్లో ఒకరిగా కూడా శ్రీలీల నిలవచ్చు. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పూజా హెగ్డే ఎంత పాపులర్ అయిందంటే ఆల్మోస్ట్ ఆల్ శృతి హాసన్ ఫేడ్ అవుట్ అయిపోయి పూజా హెగ్డే ఆ ప్లేస్ని ఆల్మోస్ట్ ఆల్ కాంపెన్సేట్ చేసేటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ హీరోయిన్గా కూడా ఎదుగుతున్న క్రమంలో కోవిడ్ పాండమిక్ తర్వాత 2022 నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిజాస్టర్స్ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్తో తను ఇంకో కొత్త సినిమా జననాయకంతో రాబోతుంది. ఒకవేళ తను చేసినటువంటి యాక్టివ్ రోల్స్లో ఒక రోల్గా ఇది కూడా ఉండి యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వగలిగితే మాత్రం పూజా హెగ్డే కూడా కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ హీరోయిన్స్ రేస్లో అటు సీనియర్ హీరోయిన్స్ నయనతార లాంటి వాళ్ళు ఉన్నారు, ఇటు జూనియర్ హీరోయిన్స్ శ్రీలీల లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం ఈ సంక్రాంతి ఏ హీరోయిన్లకి కలిసి రాబోతుందో, ఏ హీరోయిన్ స్టార్డమ్కి ప్లస్ కాబోతుందో. మరి ఇంతమంది హీరోయిన్స్ రేస్లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ ఈ రేస్లో టాప్లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.